తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అయితే సంబంధం చూసారు. నాది ఇంటర్ చదువుతున్నాను, ఫస్ట్ ఇయర్లో చదువుతున్నట్టు సంబంధం వచ్చింది. ఎన్ని సంవత్సరాల క్రితం? 18 ఇయర్స్లోనే. మీ నాన్నగారు ఏం చేస్తారు? మీరు ఎంతమంది? మా నాన్న లేడు మేడం, చిన్నప్పటి నుంచి లేడు. మాట వినక వాళ్ళ అన్న ఆయన ఇద్దరు కాన్ఫిడెన్స్ కాల్లో మా అమ్మని ఇష్టం వచ్చినట్టు తిట్టినారు. అదేంటి నువ్వు త్వరగా చేసే త్వరగా చేసే తిట్టడం ఏంటి? బతులు ఆడాలి కానీ. అయితే క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మా మమ్మీ అమౌంట్ కూడా కట్టించింది 5,000. అంటే దండుగా తీసుకుంటారు అన్నారుగా. ఎదురు మీరు 5,000 కట్టారా? కట్టేసాము. అతను కూడా మెసేజ్ చేసినారు ఫోన్లో, నేను ఇక్కడే ఉన్నాను, నిన్ను తప్ప నేను ఎవరిని చేసుకోను, అది ఇది అని చెప్పినాడు. మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినారు. వాళ్ళ ఇంటికి అంటే మీరిద్దరే చేసుకున్నారా పెళ్లి? అక్కడ 1 వీక్ ఏం బాగున్నాము. 1 వీక్ తర్వాత మళ్ళీ నన్ను కొట్టినాడు. నువ్వు వెళ్ళిపో, మీ అమ్మతో మాట్లాడితే మాత్రం ఇంట్లో ఉండొద్దని నన్ను కొట్టినాడు బాగా. ఈ మాట నువ్వు లేచిపోయి వెళ్ళిపోయేటప్పుడు అడగలేదా? రేపటి రోజున మా అమ్మని మేమే చూసుకోవాల్సి వస్తుంది, నేను మా అమ్మ హ్యాండిక్యాప్డ్, మరి నేను చూసుకోవాలి కదా. అయితే వాళ్ళ నాన్న ఏం పెట్టినాడంటే కట్నం ఇస్తేనే ఇంటికి పంపిస్తాను అని చెప్పినాడు. ఫోన్ ముట్టుకొనియాడు, అసలుకి ఫోన్ ముట్టుకొనియాడు. దాంట్లో మోనికా అని తనే చెప్పినాడు, మా లవరు, నేను ఫస్ట్ లవ్ చేశాను అమ్మాయిని, నన్ను ఇట్లా మోసం చేసి వెళ్ళిపోయింది అని చెప్పాడు. ఏం జరిగింది 3 months బ్యాక్? 3 months బ్యాక్ వాళ్ళ లవరు అమ్మాయి రూమ్ దగ్గరికి వచ్చి తను నన్ను ఇట్లా ఊకే మెసేజ్ చేస్తున్నాడు, నువ్వు వెళ్ళిపోయినాక రూమ్కి రామని చెప్తున్నాడు. మీ అమ్మగారు కొట్టింది, నువ్వు కొట్టావు. సో ఇంతమంది పాత్ర ఉంది. నీదేమి ఒక్కళ్ళతో హెరాస్మెంట్ కాదు, నలుగురు 4 వైపుల నుంచి నిన్నైతే ఒక రకంగా అటాక్ చేస్తున్నారు, మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ, సీన్లు క్రియేట్ చేసి. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఏంటి ప్రాబ్లం? ఇక్కడ హైదరాబాద్ నుంచి ఉంటాను మేడం, నేను ఇక్కడ ఉన్నాము. అయితే సంబంధం చూసారు. నాది ఇంటర్ చదువుతున్నాను, ఫస్ట్ ఇయర్లో చదువుతున్నట్టు సంబంధం వచ్చింది. ఎన్ని సంవత్సరాల క్రితం? 18 ఇయర్స్లోనే. ఈ 1 year 1.5 అవుతుంది మ్యారేజ్ అయ్యి. నువ్వే, నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 8, ఇప్పుడు 20 years. 1.5 year అవుతుంది మ్యారేజ్ అవ్వి. ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో వాళ్ళు సంబంధం చూడడానికి వచ్చినారు. మీ నాన్నగారు ఏం చేస్తారు? మీరు ఎంతమంది? మా నాన్న లేడు మేడం, చిన్నప్పటి నుంచి లేడు. మా మమ్మీ ఒకటే హ్యాండిక్యాప్. మా మమ్మీ ఇద్దరు, ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నారు. 3 పిల్లలు. మీరు నువ్వే పెద్దదాన్ని? నేనే పెద్దదాన్ని. సరే, ఏదైనా పని చేసి కొంతకాలం కుటుంబాన్ని కాస్త లీడర్షిప్ తీసుకోవచ్చుగా తల్లి. చదువుకొని బాగా ఉండాలని అనుకున్నాను మేడం. అయితే మా మమ్మీకి హ్యాండిక్యాప్, హెల్త్ బాగుండదని పెళ్ళన్నా చేస్తే ఇంటికి ఒక కొడుకు లాంటి అల్లుడు వస్తాడని అనుకున్నాను. సంబంధం ఎలా వచ్చింది? అయితే మా అమ్మమ్మ వాళ్ళ రిలేటివ్స్, అన్న వాళ్ళ కొడుకు. అయితే సంబంధం వచ్చింది. అయితే నేను ఫస్ట్ చెప్పినాను పేరెంట్స్కి చేసుకోనని చెప్తే, పేరెంట్స్ చూసి వద్దాము, మంచిదైతే చేద్దాము, లేకపోతే లేదని చెప్పినారు పేరెంట్స్. పేరెంట్స్ ఎవరు? మా మమ్మీ వాళ్ళు, అమ్మ వాళ్ళు చెప్పినారు. చెప్తే అయితే ఏమైంది, వెళ్ళినారు, చూసినారు, వాళ్ళు కూడా వచ్చినారు. వచ్చినాక తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన అబ్బాయి ఏం చేస్తాడు? ITI చేసినాడు, కరెంట్ డిపార్ట్మెంట్లో బిల్లులు కొడతాడు. గవర్నమెంట్ జాబా? ప్రైవేట్ గాని? కాంట్రాక్ట్ బేస్. ఎంత శాలరీ అని చెప్పారు? 20 అని చెప్పారు.
20 అని చెప్పినారు. ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయినాక మేము 6 months తర్వాత మ్యారేజ్ చేస్తాము, ఇంత తొందరలో చేయమని చెప్పింది మమ్మీ. అయితే మాట వినక వాళ్ళ అన్న ఆయన ఇద్దరు కాన్ఫిడెన్స్ కాల్లో మా అమ్మని ఇష్టం వచ్చినట్టు తిట్టినారు. అదేంటి నువ్వు త్వరగా చేసే పెళ్ళి త్వరగా చేసే తిట్టడం ఏంటి, బతులాడాలి కానీ తిట్టినారు. నీకు చేత కాకపోతే మాకు చెప్పు, మేము చేసుకుంటామని చెప్తే వీళ్ళు ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నారని మా మీ అమ్మ అసలు ఆగిపోవాలి ఒక రకంగా పాపం భయపడి. అయితే ఇంకేమైంది, అక్కడికి అనుకున్నాము వద్దు మా అమ్మ ఇప్పుడే ఇట్లా చేస్తున్నారు వీళ్ళు, తర్వాత ఇంకెట్లా చేస్తారో అని ఆగిపోయి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాం మేడం. అయితే వాళ్ళు కింద చేత కదా నీకు మీద చేత కదా అని మా అమ్మని ఇష్టం వచ్చినట్టు అన్నారు. ఇంకా ఇప్పుడే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, తర్వాత ఇంకెట్లా చేస్తారు అని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాం. సూపర్. అయితే క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మా మమ్మీ అమౌంట్ కూడా కట్టించింది 5,000, అంటే దండుగా తీసుకుంటారు అన్నారుగా. అయితే 5,000 అమౌంట్ కట్టేసింది. ఇంకా సైలెంట్ అయిపోయినాము. ఎదురు మీరు 5,000 కట్టారా? కట్టేసాము. అయితే కట్టేసినాక తర్వాత అబ్బాయి ఏం చేసినాడు, అందరూ వెళ్ళిపోయినారు, వాళ్ళు మా ఇంటి నుంచి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసినాడు, దిల్షుక్ నగర్లో ఉన్నాడంట. మా తాత అంటే మా రిలేషన్ వాళ్ళే. ఎవరు కట్టించారు దండుగా? మేమే కట్టించేసాం. పెద్ద మనుషులా? పెద్ద మనుషులు. ఇంకా మీ కులంలో అట్లా ఉంటదా, ఎవరు తప్పు చేసినా అవతల వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేయాలి. ఇప్పుడు మేము క్యాన్సిల్ చేసుకుంటామందుకు మీరు దండుగా ఇవ్వాలి అని చెప్పినారు. ఒకవేళ వాళ్ళే క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఇచ్చేవాళ్ళ? ఇచ్చేవాళ్ళ, ఏమో తెలియదు, రూల్ ప్రకారం అంతే అవుతుంది. అయితే ఇచ్చాము 5,000. కానీ ఇక్కడ రీజన్ కరెక్ట్ గా ఉంది కదమ్మా, తప్పు చేసింది వాళ్ళు, బూతులు తిట్టింది వాళ్ళు, అర్జెంట్ గా పెళ్లి చేయండి అటు అని, అందువల్ల కదా మీ అమ్మ ఆపింది. అయినా వాళ్ళు ఏమంటారు, చెయ్యాలి పెళ్ళి అని చెప్పినారు మేడం. అయితే ఇంత తొందరలో చెయ్యలేము మేము అని చెప్పేసింది మా మమ్మీ. క్యాన్సిల్ అయిపోయింది, తను అందరు వెళ్ళిపోయినారు. అంటే పెళ్లి అప్పుడు ముందు మాట్లాడుకోలేదు, ఒక 6 నెలల దాకా చెయ్యం, ఓన్లీ ఎంగేజ్మెంట్ చేస్తాం అంటేనే కదా వాళ్ళు ముందుకు వచ్చి ఉంటారు. మరి అప్పుడు ఆ పెద్ద మనుషులు వినుంటారు కదమ్మా ఇవన్నీ. విను ఉంటున్నారు, మళ్ళీ అప్పుడు ఏం అనలేదు, అన్ని మాట్లాడుతున్నారు, మళ్ళీ కట్టించుకున్నారు. కట్టించుకున్న తర్వాత క్యాన్సిల్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినారు మేడం. అయితే అబ్బాయి ఉండి దిల్షుక్ నగర్ లో ఉన్నాడు, మా తాత వాళ్ళ ఇంటి దగ్గరికి. ఇదంతా ఎప్పుడు జరిగింది ఎంగేజ్మెంట్ క్యాన్సిలేషన్ దండకు కట్టడం? 1 year, 1.5 year అవుతుంది మేడం. మ్యారేజ్ ముందు 6 months 2-3 months. ఓకే. అయితే అబ్బాయి వెళ్ళిపోకుండా దిల్షుక్ నగర్లో ఉన్నాడంట మేడం, నాకు తెలియదు. అయితే ఉంటే మా తాత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడంట. ఉంటే వాళ్ళు వచ్చి చెప్పినారు ఇట్లా ఉన్నారు. అతను కూడా మెసేజ్ చేసినారు ఫోన్లో, నేను ఇక్కడే ఉన్నాను, నిన్ను తప్ప నేను ఎవరిని చేసుకోను అది ఇది అని చెప్పినాడు. మళ్ళీ మరి ఇప్పుడే ఇట్లా చేస్తున్నారు, తర్వాత ఏంటి నా ఫ్యూచరు, ముందే మా నాన్న ఫస్ట్ నుంచి లేడు, మేము ఎంతో బాధతో కష్టాలతో పెరిగాము అని నేను చెప్పినాను. మెసేజ్ చేసినాడు. 3 days ఉన్నాడు మేడం. 3 days అక్కడనే ఉన్నారు. రా నేను పెళ్లి చేసుకుంటాను రా అంటే, నేను ఒక్కదాన్ని వస్తే రేపు నాకేముంటుంది చెప్పండి మేడం, నువ్వు ఒక్కదాన్ని వచ్చి పెళ్లి చేసుకొని వచ్చావు, మీరు ముందే ఇన్ని మాటలు అంటున్నారు, మళ్ళీ రేపు ఒక్కదానికి వచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అది ఇదని నన్ను అంటారని నేను వెళ్ళలేదు మేడం. వెళ్ళకపోతే మా బాబాయ్తో ఆ తాతతో మాట్లాడినాడంట, అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర ఉండి మాట్లాడినాడంట. అయితే సార్ నేను పెళ్లి చేసుకుంటాను, మంచిగా చూసుకుంటానని వాళ్ళ ఇంట్లోనే 3 days ఉన్నాడంట. అయితే మాట్లాడదామని అని చెప్పినారు. మాట్లాడదామని చెప్పి ఇంకా 1 పర్తికి తీసుకెళ్ళినారు. నేను మా బాబాయ్ ఆ తాత అబ్బాయి నలుగురం వెళ్ళినాము. వెళ్ళాక అక్కడ మాట్లాడదామని మాట్లాడినాము. అయితే ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పినాడు. వాళ్ళ పేరెంట్స్ అందరు మాట్లాడినారు. పెళ్లి చేసుకున్నాడు. అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినారు. వాళ్ళ ఇంటికి అంటే మీరిద్దరే చేసుకున్నారా పెళ్లి? మా పేరెంట్స్ రాలే, వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చినారు. వాళ్ళ బావ, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ, వాళ్ళ అన్న అందరు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చినారు. ఇంకా మా పేరెంట్స్ ఎవరు రాలేదు. మా బాబాయ్ నా తరపు నుంచి వాళ్ళ ఇద్దరు తప్ప ఎవరు లేరు. అయితే పెళ్లి చేసుకున్నాను. ఎంగేజ్మెంట్ 10 మంది. బాబాయ్ వచ్చారా? మా బాబాయ్ వాళ్ళు కూడా వచ్చాడు. అయితే ఇంకా 10 మందిలో ఎంగేజ్మెంట్ చేసుకున్నాను. మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడం ఏంది ఇది అని ఇంకా నేను నా అంతటిగా నేనే వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకున్నాను. నేను ఒక్కదాన్ని అయితే వెళ్ళలేదు, నా ఇంటి ఇద్దరు వచ్చారు. అయితే చేసుకున్న తర్వాత నీకేం పెట్టాడు పెళ్లిలో? నాంతాడు గాని గోల్డ్ ఏమైనా చేయించాడా? తను పూసలు గాని పుస్తకం తెచ్చాడు, అంతే, ఏం చేయించలేదు. అయితే ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినారు కర్నూలుకి. 1 పర్తిలో మ్యారేజ్ అయింది, కర్నూలుకి తీసుకెళ్ళినారు. అక్కడ 1 week ఏం బాగున్నాము. 1 week తర్వాత మళ్ళీ నన్ను కొట్టినాడు, నువ్వు వెళ్ళిపో, మీ అమ్మతో మాట్లాడితే మాత్రం ఇంట్లో ఉండొద్దని నన్ను కొట్టినాడు బాగా. అయితే ఎందుకు కొడుతున్నావు, మా మమ్మీతో ఎందుకు మాట్లాడొద్దు అంటే, మీ మమ్మీకి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేసింది కదా, నువ్వు ఇంకా అవసరం లేదు అది అని. ఇంకా ఈ మాట నువ్వు లేచిపోయి వెళ్ళిపోయేటప్పుడు అడగలేదా? రేపటి రోజున మా అమ్మని మేమే చూసుకోవాల్సి వస్తుంది, నేను మా అమ్మ హ్యాండిక్యాప్డ్, మరి నేను చూసుకోవాలి కదా,
ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసింది అని నువ్వు తిట్టడం కొట్టడం చేయకూడదు నేను అని చెప్పినాను మేడం. ఒప్పుకున్నాడు ఆ రోజు? అయితే ఫస్ట్ ఏమన్నాడు, మా అమ్మ లేకుండా నేను అసలు పెళ్ళే చేసుకున్నాను నేను చెప్పినాను. చెప్తే లేదు మనం ఇక్కడ మ్యారేజ్ చేసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం వెళ్దాము, వెళ్ళి ఒప్పిద్దామని చెప్పినాడు. చెప్పిన తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత నన్ను ఇంటికి తీసుకోపోనీయలేదు. అసలుకి మా ఇంటికి వెళ్తా అంటే కూడా వెళ్ళనీయలేదు. అప్పుడు దసరా ఫెస్టివల్కి మా మమ్మీ ఫోన్ చేసింది, రండి ఇంటికి అని చెప్పింది. అయితే వాళ్ళ నాన్న ఏం పెట్టినాడంటే కట్నం ఇస్తేనే ఇంటికి పంపిస్తాను అని చెప్పినాడు. అయితే అంతకుముందు కట్నం మాట్లాడుకున్నారా? ఫస్ట్ మాట్లాడుకున్నారు 1,40,50,000 మాట్లాడినారు. అయితే మాట్లాడితే ఇంకా ఏం చేసిండు, కట్నం ఇస్తేనే మీ బిడ్డని మీ ఇంటికి పంపిస్తాం, లేకపోతే పంపించమని వాళ్ళ నాన్న మా అమ్మకు డేర్గా చెప్పేసినాడు, డైరెక్ట్గా చెప్పినాడు. అయితే ఇంకా ఆలోచించి సరేలే. పెళ్ళైనాక వాళ్ళ ఇంటికి వెళ్ళి కాపురానికి వెళ్ళావా? అత్తమామలతోనే ఉన్నావా? అత్తమామలతో 3 months ఉన్నాను. 3 months నేను అక్కడే ఉన్నాను. 1 week ఇద్దరం కలిసి ఉన్నాము. మా కొత్తగా పెళ్ళయింది కదా, ఇంకా నువ్వు ఇక్కడనే ఉండు, నేను డ్యూటీ చేసుకొని వస్తాను, అక్కడ రూమ్ లో వద్దు అని చెప్పాడు. 3 months అక్కడ ఉన్నాను. ఇంకా అత్తమామలకి పని చేసుకుంటూ ఇంట్లో వంట అవన్నీ చేసేదాన్ని చేశాను. వెరీ గుడ్. ఎవరెవరు ఉండేవాళ్ళు ఇంట్లో? అత్త, మామ, మరిది ఉండేవాళ్ళు, 3 ఉండేవాళ్ళు. అయితే ఇంకా మా మమ్మీ వాళ్ళు ఏం చేసినారు, కట్నం డబ్బులు ఇంకా వచ్చినాక మేము మొత్తం అయితే ఇప్పుడు ఇయ్యలేము, సగం ఇస్తాము అని చెప్పింది మమ్మీ. 50,000 ఇచ్చినారు. 50,000 ఇచ్చింది. తర్వాత ఇస్తా ఆ డబ్బులు, ఇప్పుడు ఇవ్వలేను, నా దగ్గర ఉన్నాయి అంతే. 50,000 ఇచ్చినాక నిన్ను పంపించడం స్టార్ట్ చేశారా? తర్వాత చేశాడు. అయితే 50,000 ఇచ్చినాక తర్వాత వడి బియ్యం అప్పుడు పోయలేదు. 50,000 ఇచ్చి ఇంకా పండగ వచ్చి చేసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ కొట్టడం ఫోన్ ముట్టుకొనియాడు. అసలుకి ఫోన్ ముట్టుకొనియాడు. దాంట్లో మోనికా అని తనే చెప్పినాడు, మా లవరు, నేను ఫస్ట్ లవ్ చేశాను అమ్మాయిని, నన్ను ఇట్లా మోసం చేసి వెళ్ళిపోయింది అని చెప్పాడు. అయితే ఆ అమ్మాయినే చేసుకోవచ్చు కదా అంటే తను వేరే మ్యారేజ్ చేసుకుంది, తను ఇప్పుడు నా ఇంట పడుతుంది, తను వేరే మ్యారేజ్ చేసుకొని వాడు మొగుడు కాదని డైవర్స్ ఇచ్చేసి ఇప్పుడు నన్ను మ్యారేజ్ చేసుకోమని చెప్పింది అంజలి అని చెప్పాడు మేడం. అయితే మళ్ళీ నీ ఎంట పడుతుంది, ఇప్పుడు మీరు ఇద్దరు ఎప్పుడు డైవర్స్ అయినాయి అంట? మ్యారేజ్ అయిన 1 year లోనే అయిపోయిందంట. ఫస్ట్ ఇయర్ లో వాళ్ళిద్దరే ఏడవచ్చు కదా, నీ జీవితం ఎందుకు నాశనం చేయడం? అదే చెప్తున్నాను మేడం. అయితే ఇప్పుడు నువ్వు చేసుకోవచ్చు కదా అమ్మాయిని అంటే తను నన్ను లవ్ చేసి మోసం చేసి వెళ్ళిపోయింది వేరే వాళ్ళతో, ఉన్న తర్వాత నా దగ్గరికి వస్తే నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పాను మేడం. అయితే మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఫోన్లు చాటింగ్లు చేసుకుంటున్నారు అని నేను చెప్పాను, అడిగాను. అయితే లేదు తను నా ఎంట పడుతుంది అని చెప్తే, నీ ఎంట పడితే వాళ్ళ పేరెంట్స్ కి చెప్పు, తనకు చెప్పాలి. ఇక్కడ 3 months ఉన్నావు మీ అత్తమామలతో, తర్వాత తెలియదు 3 months అక్కడ బాగానే ఉన్నావు, తర్వాత బయటికి ఎట్లా వచ్చారు? బయటికి ఎట్లా వచ్చినామంటే రూమ్ అయిన బ్యాచులర్ గా కర్నూలులో ఉండేది మేడం. కర్నూలులో ఉంటే ఏమైంది, నువ్వు రాకు అంజలి, నేను డ్యూటీ నుంచి 1 month 6 days తనకి డ్యూటీ. 6 తర్వాత ఇంకా ఇంటికి వస్తాడు, ఊరికి వస్తాడు. నేను ఇక్కడ నుంచి వెళ్ళి వస్తానని చెప్పాడు. అయితే ఇప్పుడు 3 months అయిపోయింది, అక్కడికి తీసుకెళ్తా అని అంటాడు, మళ్ళీ తీసుకొని వెళ్ళాడు. అయితే నేను గొడవ పడినా మా అత్త మామలతో, ఏంది ఇప్పుడు నన్ను 3 months అని చెప్పారు కదా, మళ్ళీ ఆయన అక్కడ ఉండడం ఏంది, నేను ఇక్కడ ఉండడం ఏంది, నేను వెళ్తే అక్కడనే ఉంటా, లేకపోతే నేను ఉండను అని చెప్పాను మేడం. అయితే ఇంకా గొడవ పడి తీసుకెళ్ళినాడు. అక్కడ ఎంతకాలం ఉన్నారు? అక్కడనే ఇంకా 1 year వరకు అక్కడనే ఉన్నాం, రూమ్ లో ఉన్నాం. అతని జాబ్ దగ్గరలో ఉన్నాం రూమ్ లో. ఇంకా నువ్వే లేచి వంట చేయడం, ఇల్లు శుభ్రం, మీ ఆయన కోసం అన్ని. సో మీ ఇద్దరికి ప్రైవసీ టైం కూడా దొరికింది. ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ ఏమైనా ఉన్నారా? తర్వాత అయితే అక్కడ రూమ్ లో ఉన్నాం, 1 year వరకు ఉన్నాము. తను బ్యాచులర్ రూమ్ లోనే ఉన్నాము, రూమ్ కూడా ఏం షిఫ్ట్ చేయలేదు, చిన్న రూమ్ లోనే ఉన్నాము. అయితే నా దగ్గర డబ్బులు లేవు, అడ్జస్ట్మెంట్ అయినాక మనం పెద్ద రూమ్ తీసుకొని ఉందామని చెప్పాడు. దానికి కూడా ఓకే సరేలే అని చెప్పాను మేడం. ఇంకా అంటే బర్త్డేకి మా అమ్మమ్మ వాళ్ళు పిలిచారు మేడం. అయితే పిలిస్తే నేను వచ్చాను. బర్త్డేకి పంపించమంటే మా అమ్మ నాన్నని అడిగి వెళ్ళు, నువ్వు నన్ను ఏది అడగొద్దు, మీ ఊరికి వెళ్ళే విషయం అయితే మా తల్లిదండ్రులను అడిగి వెళ్ళు అని చెప్పేటోడు. వాళ్ళని అడిగితే ఏమో అమ్మ పోతే పో, లేకపోతే నీ ఇష్టము, ఆయన ఏం చెప్తాడో అదే చేయాలి, నూకేస్తారు. అయితే ఇంక నేను మీరు చెప్పండి ఏదో ఒకటి, నేను పోవాలా వద్దా ఏదో ఒకటి చెప్పండి అంటే వెళ్ళుమని చెప్పినారు. అయితే వెళ్ళిరు. నేను ఒకదాన్నే పంపించాను నన్ను హైదరాబాద్కి. పంపిస్తే ఇంకా మా అమ్మమ్మ వెళ్ళి పెట్టేసి వస్తాను అని తీసుకువెళ్ళింది మేడం. తీసుకువెళ్తే అక్కడ నన్ను బజ్జీలు తినలేదని నన్ను కొట్టినాడు. అంటే చిన్నదానికి కొడతాడు. ఎక్కడైనా తీసుకువెళ్ళాలంటే నీ మొహానికి నిన్ను తీసుకొని వెళ్ళాలా, అసలు నువ్వు నా ఇంట సెట్టే కావు,
అని చెప్తాడు మేడం. హూ అంటే కొడతాడు, హూ అంటే చిన్న విషయం. ఇప్పుడు నోరు మూసుకో, ఎందుకు అరుస్తున్నావు అంటే, నువ్వు నన్ను నోరు మూసుకో అని చెప్తావా, అసలు నువ్వెంత, నీ బతికెంత నా ముందు, నువ్వు నన్ను నోరు మూసుకోవా అని అంటావా అని అంటున్నాడు మేడం. సరే నాన్న, ఇట్లా నసంతా నడుస్తుంది, మీరిద్దరు ఎప్పటిదాకా కలిసి ఉన్నారు? 3 months అవుతుంది మేడం నేను ఇక్కడికి వచ్చి. ఏం జరిగింది 3 months బ్యాక్? 3 months బ్యాక్ వాళ్ళ లవరు అమ్మాయి రూమ్ దగ్గరికి వచ్చి తను నన్ను ఇట్లా ఊకే మెసేజ్ చేస్తున్నాడు, నువ్వు వెళ్ళిపోయినాక రూమ్కి రామని చెప్తున్నాడు. రూమ్ కి ఈయన హెరాస్ చేస్తున్నాడని అమ్మాయి వచ్చి కంప్లైంట్ నా దగ్గర, ఈయనేమో ఆ అమ్మాయి నన్ను హెరాస్ చేస్తున్నాను, నేను అసలు చేయని వదిలేసాను ఆవిడని ఈయన అంటున్నాడు. ఆ అమ్మాయి రూమ్ దగ్గరకు వచ్చి చెప్పింది మేడం, నేను 3 times వెళ్ళినాను తన దగ్గర, నన్ను రూమ్ కి కూడా పిలిచేవాడు, 9 o'clock వచ్చేదాన్ని నేను అని అన్నది అమ్మాయి రూమ్ దగ్గరకు వచ్చి. అయితే నువ్వు ఉండేదాను ఒక ఇంట్లో? నేను ఉండేదాన్ని మా రూమ్, నేను ఇక్కడ ఫెస్టివల్స్ కి ఎప్పుడైనా వచ్చినప్పుడు పిలిచి వాళ్ళ ఊరికి కూడా పంపించేటోడు, ఊకే వెళ్ళు ఊర్లో ఉండు, మా మమ్మీకి చేసి పెట్టు, 1 week ఫీవర్ వస్తుంది అది వస్తుంది అని చిన్న విషయానికి నన్ను పంపించేసేటోడు అక్కడికి. ఆ టైంలో ఈ అమ్మాయిని పిలుచుకునేటోడు. అమ్మాయి ఆ విషయం నీకు చెప్పింది? వచ్చి చెప్పింది. అంటే తను, నువ్వు అంటున్నావు కదా తను పిలుస్తున్నాడని, ఆయనకు నాకు మ్యారేజ్ అయిపోయిందని నీకు తెలియదా అని చెప్పాను మేడం. అయితే తెలుసు అని చెప్పింది. మళ్ళీ ఆ రోజు వచ్చి ఎందుకు అడగలేదు, ఈ రోజు వచ్చి నా జీవితం నాశనం అయిపోయిందని నన్ను అడుగుతున్నావు, నువ్వు వచ్చి నన్ను అడిగితే నేనేం చెప్తాను, ఎవరైనా పిలుస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావా నువ్వు అని నేను చెప్పాను మేడం. అయితే ఆ అమ్మాయి ఏమంటుంది, వీడు నన్ను రోజు ఫోన్లు చేస్తుండు, నేను వద్దు అని చెప్తే కూడా నా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను, ఇస్తే కాంప్రమైజ్ చేసేస్తున్నారు పోలీస్ వాళ్ళు. 3-4 times ఇచ్చాను నేను కంప్లైంట్ అని చెప్తే కూడా, అయితే కంప్లైంట్ ఇచ్చావు కదా మీ పేరెంట్స్కి చెప్పి మళ్ళీ తను నీ ఎంట పడుతున్నాడు అని ఏదో ఒకటి చేయొచ్చు కదా, నా జీవితం ఎందుకు నాశనం చేయాలని అనుకుంటున్నావు అని చెప్పినాను నేను. అయితే కాదు ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు అని నన్నే రిటర్న్ అడుగుతుంది. అంటే తనని నాకు తెలిసిపోతే మ్యాటరు ప్రాబ్లం క్లియర్ అయిపోతుందని వాళ్ళ అమ్మాయి వచ్చి చెప్పింది, అన్నీ చెప్పింది. తను ఇట్లా మేమిద్దరం కలిసి ఉన్నాము, మేము 2 years సంసారం కూడా చేసినాము వేరే రూమ్లో, నాకు ప్రెగ్నెన్సీ కూడా అయింది, అయితే తీయించేసినాడు అని చెప్పింది నా ముందు. తను నా ముందు ఫోన్ చేసి అడిగితే లేదు నేను చెప్పలేదని చెప్తుంది. మళ్ళీ ఇద్దరు గేమ్ ఆడుతున్నారు. అయితే ఇంకా అమ్మాయి, మా బాబాయ్ వాళ్ళకి ఫోన్ చేశాను, అమ్మాయి ఇట్లా రూమ్ దగ్గరకు వచ్చింది, మళ్ళీ నా పరిస్థితి ఏంటిదని వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేశాను. అయితే వాళ్ళ అన్న ఉండి ఏమన్నాడంటే, ఏంది మా బావ, మరి అమ్మాయినే చేసుకోవచ్చు కదా, నన్ను ఎందుకు చేసుకోవాలి, నా జీవితం ఎందుకు నాశనం చేయాలి, వీడి ముఖం తెలియదు వీడు తెలియదు, నేను ఎక్కడనో చదువుకున్న అమ్మాయిని నన్ను చదివిస్తామని మళ్ళీ చదివించకుండా ఇవన్నీ ఏంది కథలు అంటే, లేదమ్మా నేను చెప్తాను, వాళ్ళ అమ్మాయితో నేను మాట్లాడతాను, మళ్ళీ ఇంకొకసారి ఇదే రిపీట్ అయితే నేనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అని చెప్పాడు. అది చెప్పిన 1 week ఆ అమ్మాయితో మళ్ళీ మెసేజ్ చేసినాడు, నా ఫోన్తోనే మెసేజ్ చేసినాడు అమ్మాయి. తెలిసి నువ్వు వచ్చేసావు, వచ్చి 3 months అవుతుంది మేడం, రాలేదు, అక్కడనే ఉన్నాను. అమ్మ ఇప్పుడు ఏదైనా కానీ విషయం అయితే మేజర్ ప్రాబ్లం నీకు అదే, ఆ అమ్మాయితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండడం, ఆవిడ రిపీటెడ్ గా మీ ఇంటికి రావడం, మీ ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టడం. సో 3 months బ్యాక్ ఏం జరిగి నువ్వు యువతలకు వచ్చేసావు? 3 months అంటే అక్కడ నేను ఉన్నాను మేడం, మా రూమ్ నుంచి వేరే రూమ్ కి షిఫ్ట్ అయ్యాం మేము. షిఫ్ట్ అయితే అక్కడ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, రూమ్ కాల్ చేస్తున్నారని. వచ్చాక నేనేం అనలేదు మేడం, వాళ్ళ అత్తతో ఫోన్ మాట్లాడమని మా అత్తమ్మ ఇచ్చింది. అయితే చెప్పత్తమ్మ అంటే, ఇప్పుడైనా బాగా ఉండు నువ్వు, వాడితో ఊకే గొడవ పడకు అని చెప్పింది. అన్న. అయితే ఆయన వచ్చి బయట నుంచి ఊరుకొచ్చి అమ్మ, అత్తమ్మ వాళ్ళ అమ్మ కుంటిది పద్ధతి నేర్పియలేదు, ఇది కూడా అట్లనే మాట్లాడుతుంది అమ్మ అని అత్తమ్మ అని చెప్తున్నాడు. బూతులు తిట్టేసరికి నీకు కోపం వచ్చింది. అయితే నువ్వు మా అమ్మని ఎందుకు తిడతావు, అసలు నువ్వు ఎవడు మా అమ్మని తిట్టడానికి, మహా అంటే నన్ను అనాలి, నేను ఏమన్నాని నువ్వు నన్ను మా అమ్మని తిట్టినావు అని నేను అన్నా. దానికి నాకు వచ్చి ఇంకా ఇష్టం వచ్చినట్టు కొట్టినాడు. అసలు ఏంది, నేను వచ్చినప్పటి నుంచి నాకు ప్రశాంతం లేదు, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది అసలు, కానీ నేను బాగా కొట్టుకొని ఏడుస్తున్నాను. అయితే మా అత్త ఉండి మూసుకొనవరు, ఏం అరుస్తావు అని నన్ను కొట్టడానికి వస్తుంది మా అత్త. అసలు మీరెవరు నన్ను కొట్టడానికి? ఇంటికి రూమ్ కాల్ చేస్తున్నామని వచ్చింది. అక్కడ 3 days ఉన్నారు. 3 days తర్వాత గొడవ అయింది. అయితే మా అత్త నన్ను కొట్టడానికి వచ్చింది. అసలు ఏంది, మా తల్లిదండ్రులను ఫోన్ చేస్తాను, పిలుస్తాను, ఇదేంటిది పంచాది, ఊకే నాకు టార్చర్ అయిపోయింది అని మా వాళ్ళకి ఫోన్ చేశాను. అమ్మకి ఫోన్ చేస్తే మా అమ్మ ఏమన్నది, నువ్వు ఇక్కడికి రా మాట్లాడదాం, వాళ్ళ పంచాది ఏంటిదని ఫ్రస్ట్రేషన్లో మా అమ్మ నువ్వు ఇక్కడికి రా అని మా హస్బెండ్ని తిట్టింది మేడం. తిడితే తను ఏమన్నాడు, వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారు, మీ పేరెంట్స్ని పిలువు అంటే, మా పేరెంట్స్ రారు, మనమే అక్కడికి వెళ్దాం పండి మాట్లాడదాం అంటే, మేము ఎందుకు వస్తామని చెప్పినారు. అయితే మ్యారేజ్ ఎక్కడ చేసినారో అక్కడికే వెళ్ళి మాట్లాడదాం పాండి అని చెప్పినారు. వచ్చినారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అత్త, వాళ్ళ అమ్మ, మా బావ
అందరు ఇంకా నన్ను తిట్టడమే, నువ్వు సంసారం చేసే దానివి కావు, నువ్వు అది ఇది అని చాలా బూతులు తిట్టినారు. రిస్క్ వచ్చి రోడ్డు మీద వెళ్ళి నించున్నా. అయితే ఇక్కడికి రా అని మా హస్బెండ్ గుంజుకోవడం వచ్చిండు. అయితే కుక్కల్లాగా మొత్తుకుంటున్నారు, నేను ఏం వచ్చి మాట్లాడాలి, ఏం చెప్పాలి అసలుకి అని అంటే, మా వాళ్ళని కుక్కలు అంటావని నన్ను ఫుల్ కొట్టినాడు. మళ్ళీ కొట్టినాడు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయితే మళ్ళీ అక్కడ కొట్టినాడు, బాగా కొట్టినాడు నన్ను. అసలు ఆగలేక మా వాళ్ళు ఎవరు లేరు. అయితే నేను పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేశాను మేడం. అయితే సార్ వచ్చినారు, కాల్ చేసినాను. వచ్చినాక అడ్రస్ నాకు తెలియదు, వాళ్ళ అత్తమ్మతోనే చేయించినాను, నాకు తెలియదు ఎవరో అని చెప్పి అట్లా చేయించినాను. పోలీస్ వాళ్ళు వచ్చినాక వాళ్ళ బావ కాంప్రమైజ్ చేసి పంపించేసినాడు. ఫ్యామిలీ మ్యాటరు మాట్లాడదాం అని చెప్పి. నెక్స్ట్ డే మా పేరెంట్స్ వచ్చినాడు, మా బాబాయ్ ఆ తాత ఇద్దరం వచ్చినారు. చూడు నన్ను బాగా కొట్టినారు, ఇట్లా చేసినారంటే మా అత్తమ్మ ఉండి వచ్చినారు, నించుసరికి లోపల నుంచి వచ్చి ఇది పోలీసు వాళ్ళని ఫోన్ చేసింది, వీడు ఉంచుకుందా, వాళ్ళ దగ్గర పోతుందా అసలుకి అని అంటుంది. అయితే అట్లా అనగానే అసలు నువ్వెవరు, అవును పోతున్నాను, ఇప్పుడు ఫైనల్ గా ఏంటో చెప్పు. అయితే అట్లా తిట్టంగానే నన్ను కొట్టింది మేడం బాగా. అత్తగారు కూడా కొట్టింది, అత్తమ్మ కొట్టింది, అందరి ముందు కొట్టింది చాలా. కొట్టేసరికి ఇంకా నాకు ఆగలేక నేను వచ్చేసాను. అసలు ఏంటి నేను వచ్చి 3 months అయింది కదా. 3 months ఈ 3 months లో ఏమన్నా పెద్ద మనుషులు పంచాయతీలు గానీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను మేడం, మహిళా మండల్లో. ఇక్కడికి కౌన్సిలింగ్ కి రామని అంటే తను 5 సార్లు కాలు మొక్కి పిలుచుకొని వచ్చినాను మేడం, ఇప్పుడు నేను రాను, నాకు అవసరం ఈ అమ్మాయి అంటున్నాడా, రాను నేను ఇప్పుడు అని చెప్తున్నాడు. వస్తే ఆ అమ్మాయే రావాలి, తను వెళ్ళిపోయింది, తనే రావాలి, నేను మాత్రం రాను, కేసు పెట్టుకుంటే పెట్టుకోండి. కేసు పెట్టారా పెట్టలేదు? అయితే కేసు పెట్టలేదు మేడం. ఇక్కడికి ఎందుకు వచ్చారు? అయితే ఇక్కడ సుమన్ టీవీ చూసాము, అక్కడన్నా కొంచెం ఏమైనా జరుగుతుంది, ఏం కావాలి నీకు? తనతో ఉండాలని అనుకుంటున్నాను మేడం. పిలుస్తున్నాడు, వెళ్ళిపోవచ్చుగా. అక్కడికి వెళ్తే తను ఉండేది తెలియదు, చంపేది తెలియదు, ఏం. సో భర్త కావాలి, మారిన భర్త కావాలి. అవేంటి ఫోటోసా? తన దగ్గర ఫొటోస్ కాదు మేడం, తను అమ్మాయితో చాట్ చేయడం. చూపించండి అమ్మా. వాళ్ళ చెల్లెలు కూడా హెల్ప్ చేస్తుంది మేడం, వాళ్ళ మరదలు వాళ్ళ చెల్లెలు. నేను ఇక్కడికి వచ్చాక అమ్మాయి వెళ్ళిపోయింది, ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా వదిన అని వాళ్ళ చెల్లెలు మెసేజ్ చేస్తుంది, అమ్మాయికి చేస్తుంది. వాళ్ళ మరదలు కూడా. వెళ్ళిపోయింది కదా, ఇంకా మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్తుంది వాళ్ళ చెల్లెలు. ప్రూఫ్స్ ఉన్నా కూడా మళ్ళీ నేను రిటర్న్ అడుగుతుంటే నువ్వు దాచుకొని పూజ చేసుకో అని చెప్తున్నాడు. అబ్బాయి అయితే నిన్ను వదిలేయాలని ఫిక్స్ అయ్యారు, ఇదంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఒక రకంగా. అతను అలాగే ఉంటాడు, ఎందుకంటే ఆ అమ్మాయి మరీ బొమ్మలాగా ఉంది, మేకప్ ఇంకొకటో మనకు తెలియదు, కానీ నువ్వు ఉన్న సైడ్ ఆ ట్రాక్ నడుస్తూనే ఉంటుంది. ఓకే, దానివల్ల నీకు ఇంకా కొంచెం హెరాస్మెంట్ పెరగొచ్చేమో, ఎందుకంటే నీ మనసు ఆగదు లెక్కలు అడగడం తప్ప. ఎన్నింటికి వెళ్తున్నావు, ఎన్నింటికి వస్తున్నావు, రూపాయి ఏమైంది, ₹1 ఏమైంది అని అడుగుతావు ఖచ్చితంగా ఫ్యూచర్లో సీనియారిటీ వచ్చే కొద్దీ. ఇంకా ప్రెగ్నెన్సీ కానీ పిల్లలు కానీ లేరు కాబట్టి ఒక రకంగా నువ్వు డెసిషన్ తీసుకోవడానికి ఒక అవకాశం అయితే ఉంది, ఈ వ్యక్తితో కంటిన్యూ అవుతామా లేదా అనేది. వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నాకు భార్య కావాలండి అంటే మనం పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ అమ్మాయి కండిషన్స్ ఇవి, నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడినని రాసివ్వు పలానా అమ్మాయితో. అలాగే నీ సిస్టర్ మాట్లాడింది, ఆ అమ్మాయి కూడా వచ్చి సారీ చెప్పాలి, మీ అమ్మగారు కొట్టింది, నువ్వు కొట్టావు. సో ఇంతమంది పాత్ర ఉంది, నీదేమి ఒక్కళ్ళతో హెరాస్మెంట్ కాదు, నలుగురు 4 వైపుల నుంచి నిన్నైతే ఒక రకంగా అటాక్ చేస్తున్నారు, మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ సీన్లు క్రియేట్ చేసి. సో ఇలాంటి కేసులో నువ్వు పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళిపోయావు, అక్కడ 2-3 కౌన్సిలింగ్స్ అయినాయి, మారటానికి ఆయన కొంచెం కూడా రెడీగా లేడు. అంటే ఈ అమ్మాయి నాతో విడిపోవాలి, నేను కోర్టుల చుట్టన్నా తిరుగుతా, ఇక్కడ జరగాల్సింది సీక్రెట్గా జరిగిద్ది, నువ్వు ఇంట్లో ఉన్నా జరగాల్సింది సీక్రెట్గా జరిగిద్ది, నువ్వు కోర్టులో కేసులు వేసినా జరగాల్సింది జరిగిద్ది, అదైతే కామన్. నువ్వు కోర్టులో కేసులు వేసుకొని ఇలాంటి చెత్త వ్యక్తి నాకు అవసరం లేదు అనుకుంటావా, లేదా సర్దుకుపోతావా? ఈ 2 ఆప్షన్సే నీకున్నాయి. సర్దుకుపోయే ఉద్దేశం ఉంటే మీ అత్తగారు మళ్ళీ కొడుతుంది, నీ హస్బెండ్ కొడతానే ఉంటాడు, రెగ్యులర్గా ఫోన్లు ట్రాన్సాక్షన్లు నడుస్తే. అదృష్టం ఏంటంటే ఆడపడుచు కూడా అమ్మాయి వైపే ఉంది, ఆ అమ్మాయి అదృష్టం. సో వీళ్ళంతా ఒక గ్రూప్, ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది మీకు ఎప్పటికైనా. ఇటువంటి వ్యక్తితో కలిసి ఉండడం కంటే, అంటే నీకోసం ఒక స్టెప్ ఆయన దిగల, భార్య కావాలని కానీ దిగట్ల. సో నువ్వే సర్దుకోవాలి అంటే ఇంత విషయం బయటపడిపోయిన తర్వాత నీకు ఎలా అనిపిస్తుంది? అసలు ముఖం మీదే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు,
అవును పైకి అంటే వెళ్ళి ఎందుకంటే ఇంకా నన్నేమీ చెయ్యదు అనే ఒక ఫీలింగ్ అయితే అతనికి వచ్చేస్తుంది. అవును. ఇతన్ని మార్చడం అంటే అతను ఒక స్టెప్ కిందకి దిగితే నిన్ను ఒక 10 స్టెప్స్ కిందకి దిగమని బతులాడతాం మేము. ఓకే. పోనీలేనా సర్దుకో, మేము ఉన్నాం హామీ, ఇక నుంచి ఆ అమ్మాయితో తిరగడు ఇట్లా అట్లా అని. అతను ఒక్క స్టెప్ కూడా కిందకే దిగల. డోర్ ఓపెన్ చేశాను, ముళ్ళకంచి చేశాను, వచ్చి ఉంటే ఉండమనండి. ముళ్ళకంచిలో కాపురం చేయలేం కదండి. అవును మేడం. కనీసం ఆయన ముళ్ళకంచి తీసేస్తే మనమే డోర్ తీసుకుని లోపలికి వెళ్ళొచ్చు. అవును మేడం. డోరు క్లోజ్ చేసి ఉంచాడు, ముళ్ళకంచె ఉంది, కావాలంటే ఆవిడ డోర్ తీసుకుని వెళ్ళమనండి అంటున్నాడు. ఇది వర్కౌట్ అయ్యే కేసు కాదు. ఓకే. అర్థమవుతుందా? అర్థమైంది. సో ఈ టైము సెటిల్మెంట్ కరెక్ట్ కాదు. నువ్వు డైవర్స్ ఇవ్వకుండా అతనికి అంత ఈజీగా డైవర్స్ రావు. ఓకే, నీ హక్కుల కోసం నువ్వు కొంతకాలం అయితే పోరాడు. పోలీస్ స్టేషన్ కేసు నీకు ఆల్రెడీ ఐడియా వచ్చింది. Yes. పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, కంప్లైంట్ ఫైల్ చేసావు, పెట్టే ఎఫ్ఐఆర్ చేసి పడి. ఎంత పర్ఫెక్ట్గా జరిగావంటే నిన్నెవరో కూడా ఇలా చెయ్యి ఇలా రాయి అని చెప్పవసరలా. పర్ఫెక్ట్గా నీకు జరుగుతున్న క్రుయాలిటీ అంతా కూడా టక్క 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 గ్యాప్ లేకుండా చెప్పుకుంటూ వెళ్తున్నావు. ఎందుకంటే నువ్వు ఫేస్ చేసావు కాబట్టి. అవును మేడం. సో ఆ ఆడబడుచు ఏం చిన్నులు చేస్తుందో నీ దగ్గర ఎవిడెన్స్ ఉంది. యాక్చువల్గా ఆడబడుచు పేర్లో కొన్ని కేసుల్లో ఇంక్లూడ్ అవుతాయి, అవ్వవు. కానీ ఈ కేసులో అవుతుంది, ఎందుకంటే ప్రాపర్ ఎవిడెన్స్. ఆ అమ్మాయి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, మా అన్నయ్యని చేసేసుకో, ఇది వెళ్ళిపోయిందిగా, ఈ చిల్లర పంచాయతీ అక్కడ నడిచింది. వాళ్ళ మరదలు కూడా ఉంది ఇంకా. అత్తగారు నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఉన్న వ్యక్తులందరి మీద 498 కంప్లైంట్ స్ట్రాంగ్గా ఫైల్ చేయి. ఓకే మేడం. ఓకే, ఇదొక ఆప్షన్. తర్వాత సఖీ సెంటర్కి వెళ్ళి డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేయి. అందులోనూ వీళ్ళందరి పేర్లు పెట్టు. ఓకే మేడం. ఓకే, అలాగే ఎవరెవరు ఎంతెంత హింసించారో క్లియర్గా ఎలా కొట్టారు, ఏ సందర్భంలో కొట్టారు, ఎంత హింసించారు అనేది. మూడో ఆప్షన్, అందులో మంత్లీ మెయింటెనెన్స్ అడుగు. తిరగని దీన్ని ఒక 2 years 1 year కోర్టుల చుట్టూ తిరగని ఇతన్ని. తిరిగిన తర్వాత మళ్ళీ మీకు కోర్టులో జడ్జెస్ దగ్గర కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఆ స్టేజ్కి ఏమన్నా మాట్లాడతాడేమో చూడు. లేదా నీ ఇష్టం తల్లి, నీ ఓపిక, ఎన్ని సంవత్సరాలన్నా లీగల్గా ఫైట్ చేయొచ్చు. ఇట్లాంటి వ్యక్తి మారట్లేదు. మారిన వ్యక్తికి నువ్వు ఎంతకాలం ఫైట్ చేసినా వేస్టే. అనుకున్న రోజున నీకు ఏమైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఏదన్నా అయితే ఒక్క ఆప్షన్గా తీసేసుకుని మ్యూచువల్కి వెళ్ళు. లేదు మారాను అంటే లోక్ అదాలత్లో, అక్కడ మీకు కౌన్సిలింగ్ అనేది లోక్ అదాలత్లో జరుగుతాయి కేసులు నడుస్తున్నప్పుడు. అందులో ఈచ్ కండిషన్ రాయించుకో. ఇక నుంచి జాగ్రత్తగా చూసుకుంటాను, ఫలానా అమ్మాయితో అక్రమ సంబంధాలు పెట్టుకోను, మా అమ్మ కానీ మా సిస్టర్లు కానీ ఎవరన్నా కొడితే నేనే ఆపుతాను, అసలు కొట్టనివ్వకుండా చూసుకుంటాను, నేను కూడా ఈ అమ్మాయిని బూతులు తిట్టడం కానీ ఇవి కానీ చెయ్యం. ఇవన్నీ చేయడానికి ముందు మీ అమ్మగారికి వచ్చి ఒక సారీ చెప్పాలి తల్లి. ఎందుకంటే ఆవిడ్ని తిట్టకూడని విధంగా తిట్టేశాడు ఒక చాలా అల్లుడు. మాటలు అన్నాడు మేడం. అవును అసలుకి. తల్లి. అట్లా తిట్టడం అంటే రేపటి రోజున అత్తగారు భోజనాలు పెడితే అల్లుడు వచ్చి కూర్చొని తినలేడు. ఆ సీనే కట్ అయిపోయింది. అవును. ఎందుకంటే అంత బూతులు జారిపోతే ఏ అత్త పిలిచి భోజనం పెడుతుంది? పెట్టదు. ఈయన ఏ గౌరవంతో ఇల్లు కూర్చొని తింటాడు? అర్థమవుతుందా? సో ఇట్లాంటి ఒక సిచ్యుయేషన్ క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. అవును. నువ్వు ఒకసారి పెళ్ళయింది, ఒకడే భర్త, మా ఇంట్లో ఇట్లా కష్టాలు ఉన్నాయి, నేనే సర్దుకుందాం అనుకుంటే నీ నెత్తి మీద ఎక్కి నాట్యం చేస్తారు. అవును. అతను ఒక్క స్టెప్ దిగితే నువ్వు 10 steps దిగుదు. కానీ ఆ ఒక్క స్టెప్ దిగిన వ్యక్తి కోసం నువ్వు వెళ్ళటం అనేది నీ గొయ్య నువ్వు తీసుకోవడంతో సమానం. లీగల్గా ఫైట్ చేయతల్లి, మా వరకు మేమేమైనా సపోర్ట్ చేయాలన్నా చేస్తాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. Thank you, madam. జాగ్రత్త. చూసారు కదండి, పెళ్ళైనంతసేపు పట్టలేదు విడిపోవడం అనేది. ఈ రోజున ఎంత దారుణంగా ఉన్నాయంటే మనం రిపీటెడ్గా ఎపిసోడ్స్ చూస్తుంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేది చాలా దరిద్రంగా ఉన్నాయి. మ్యారేజ్ అయ్యి భర్తను వదిలేసిన ఒక ఆవిడ ఆల్రెడీ పాత లవర్ని పట్టుకోవడం, లేదా ఎప్పుడో ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగులు అనేది ఈ మధ్య చాలా ఎక్కువ సార్లు చూస్తున్నాం. పాత ఫ్రెండ్స్ అందరూ అప్పుడు లవ్ చేసుకున్నారో లేదో తెలియదు, కానీ కొత్త వ్యక్తులతోటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి పాత స్కూల్ ఫ్రెండ్షిప్లో లేదా పాత కాలేజీ వాళ్ళ గ్రూప్ మీటింగులు పెట్టినప్పుడు అలా కొంతమంది పరిచయం అవటం, ఈ పక్కింట్లోనో ఎదురింట్లోనో జాబులోనో ఎక్కడో అక్కడ సొంత భార్యే బయట వ్యక్తులతోటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అనేది మీ జీవితాలు మీరు సర్వనాశనం చేసుకోవడం కింద లెక్క. ప్రతి ఎపిసోడ్లో అక్రమ సంబంధాలు పెట్టుకోకండి అని మేము రిక్వెస్ట్ చేయడం కాదు, మీలో ఆ రియలైజేషన్ రావాలి. జీవితాలే సర్వనాశనం అయిపోతున్నాయి. ఈ రోజున కష్టపడి ఒక తల్లి కూతురు పెళ్లి చేయడానికి ముందుకు వస్తే కట్నం లేకపోతే పెళ్లి చేయడానికి కొంత టైం కావాలంటే అర్జెంటుగా పెళ్లి కావాలి అని చెప్పి వాళ్ళ క్యాస్ట్లో జరిగిన పంచాయతీ ఇంకా బాగుంది. ఎవరు తప్పు చేసినా ఎవరు డ్రాప్ అయినా వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేయడం అనేది కామన్గా ఉంది. మనం చూస్తే లేడీస్కి ఎక్కడైనా కానీ వాళ్ళే తప్పు చేసి వాళ్ళే పెళ్లిపీటల మీద చెల్లిపోయినా కూడా మనమే ఎదురు కాంపెన్సేషన్ పే చేస్తుంటాం అబ్బాయి తరపు వాళ్ళు. కానీ ఈ కేసులో అమ్మాయి వాళ్ళు డ్రాప్ అయ్యారు, వాళ్ళ క్యారెక్టర్ తెలిసి అని ఆ డ్రాప్ అయినందుకు పరువు నష్టం కింద వాళ్ళొక 5,000 పేమెంట్ చేశారు. పోనీ అబ్బాయి వదిలేశాడా? వదల్లా. మళ్ళీ ఓ 3 months ఆ అమ్మాయి చుట్టే తిరిగి ఆ అమ్మాయిని ఒప్పించుకొని తీసుకెళ్ళిపోయి మరీ పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నవాడు ఏమైనా బాగా చూసుకున్నాడా? అంత కూడా చూసుకోవాలా.
ఉన్నంతలో ఆ పిల్లని ఎట్లా హింసించాలో ఇదేంటో విడ్డూరం. ఈ రోజుల్లో మేము ఇంకా చెప్తూ ఉంటాం, అబ్బాయి వాళ్ళ తరపు నుంచి హెరాస్మెంట్లు తగ్గినాయండి, ఆ అబ్బాయి వాళ్ళు కొట్టడము, అత్తగారు కొట్టడం, తిట్టడం లేవని. మరి ఈ కేసులో విత్ ఎవిడెన్స్ తోటి ఆ అమ్మాయి చూపిస్తుంది. సో ఇంత సర్వనాశనాలు చేసుకునే ఉద్దేశం ఉంటే 2 ఇయర్స్ 1 ఇయర్ మ్యారిటల్ రిలేషన్స్ 5 ఇయర్స్ కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి జీవితం మెయిన్ ఏజ్ ఏదైతే ఉందో ఈ టెన్షన్స్తో నడవకుండా ఉండాలంటే మ్యారేజే చేసుకోకుండా ఆగండి. ఒకవేళ చేసుకునే ఉద్దేశం ఉంటే ఈ లైఫ్ స్టైల్ ఇలాగే ఉంటుంది, ఒకటే భార్య ఒకటే భర్త అనుకోనే మీరు పెళ్ళికి ముందుకెళ్ళండి. ఇక ఈ పెళ్ళిలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉన్నంతలో సర్దుకోవడం మేజర్ ఇంపార్టెంట్. మిమ్మల్ని నమ్ముకొని ఒక పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు భర్తని అంత ప్రేమగా చూసుకుంటే భార్యని అంతకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు. ఇవన్నీ కామన్గా స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళే ఇన్సిడెంట్లు. వీటిల్లో మధ్యలో అక్రమ సంబంధాలు అనేవి ప్రతి ఒక్క మ్యారిటల్ రిలేషన్ని హిట్ చేసి వెళ్తున్నాయి. సో కొంచెం జాగ్రత్త పడండి పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. ఎవరన్నా అమ్మాయి మీ వైపు చూస్తుంటే అరే నా కాపురం నాశనం అవుతుందిరా బాబు అని, ఎవరన్నా అబ్బాయి మీ వైపు చూస్తుంటే లేడీస్కి ఉండే మేజర్ ప్రాబ్లమ్స్ వాళ్ళు భర్త దగ్గర వాళ్ళకి ఆ సపోర్ట్ దొరకదు, పక్కనోడు ఎవడో హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆ ఓదార్పుకో ఆ ఓరటకో వీళ్ళు ఆటోమేటిక్గా అట్లు అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. వీళ్ళు సొంత భార్యని తిన్నగా ఏడవలేరు కానీ వేరే అమ్మాయిలకు ఉద్ధరిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ కేసులో ఈయన చేసిన పని అది. సొంత భార్య ఇష్టపడి వెళ్ళి పెళ్లి చేసుకొని గట్టిగా 1 ఇయర్ అయ్యేసరికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ తోటి తిరుగుతున్న వ్యక్తులు జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ప్లీజ్ దయచేసి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది, సమాజానికి అంత మంచిది. భారతదేశానికి ఉండే రెస్పెక్ట్ కుటుంబ వ్యవస్థని నిలబెట్టిన వాళ్ళం అవుతాం.